నమస్తే. ఇవాల్టి వార్తలకు స్వాగతం. 2 రోజులుగా పత్తాకు లేకుండా పోయిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 8 మంది ప్రాణాలు పోతుంటే విదేశాల్లో జల్సాలు చేస్తున్న కోమటిరెడ్డి ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేయడమే నా జీవిత లక్ష్యం అన్నట్లు మాటలు చెప్పి ఇప్పుడు టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోతుంటే అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏమైపోయాయని వాపోతున్నారు. నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు ఎంతో సంతోషకరమైన వార్త ఇది అవుతుందా కాదా అని చెప్పి సందిగ్ధంలో కేసీఆర్ గారు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడుతూ అది మిషన్ ముందుకు పోదు వెనుక పోదని చెప్పి అసెంబ్లీలో దాని మీద మాట్లాడడం మీరందరూ కూడా చూసిండ్రు. కొత్త టెక్నాలజీతో ఇలాంటి టనల్ ఎన్నో వచ్చినాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్కో నాకో ఎక్కడ పేరు వస్తుందని చెప్పు దాన్ని పక్కన పడేస్తే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు మా జిల్లాకి చెందిన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉండడం అదృష్టంగా భావిస్తూ 24 నెలలను పూర్తి చేసేటట్టు వారిని ఈరోజు కంపెనీ వారితో మాట్లాడడం జరిగింది. నన్ను కూడా అమెరికాకు వెళ్లి కంపెనీ వారితో డిజైన్ చేసి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ పార్ట్ ఎప్పుడు వస్తుంది ఆ కంపెనీ వాళ్ళు ఎప్పటివరకు పూర్తి చేస్తున్నారో మీరు చర్చించి రావాలని చెప్పి కూడా మా ఇరిగేషన్ మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడి అసలు ప్లాన్ వేయదు లేకుండే నువ్వు అక్కడ పోయి వాళ్ళతో ఖచ్చితంగా పోయిరా మనం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేద్దాం ఆ ప్రాజెక్ట్ అని అక్కడ వారితో ఒక రోజు మొత్తం మీటింగ్స్ పెట్టుకున్నాం.